నారా చంద్రబాబు నాయుడు 74వ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా పార్టీకి కానీ ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రజల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు యానాల అనంతరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముఖ్యంగా ఏంటంటే బాబు గారు 74 సంవత్సరాలు కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. చాలా పార్టీకి 18 అవర్స్, దాదాపు 18 అవర్స్ పైనే కష్టపడుతూ పార్టీని ముందు నడిపిస్తున్నాడు. వారి ఆయుష్ పెరగాలని, మా అందరి దీవెనలతో 100 ఏళ్ళకైనా ఎక్కువ బ్రతకాలని కోరుకుంటున్నాం కార్యకర్తగా. అట్లాగే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు అనేక విధాల అభివృద్ధి అవడం కానీ, ఐటీ రంగంలో ముందుండడం కానీ, ఇతర దేశాల్లో జాబ్ చేయడం కానీ అనేక కుటుంబాలకు ఉపయోగపడే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ ఆయనని క్షేమం ఉండాలని కోరుకుంటారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నగా మొన్న జరిగిన సమస్యలలో ఆయనకు ఏ విధంగా వాల్యూ ఉన్నదని తెలిసింది. ఆయనకి ఇచ్చిన వాల్యూ అంటే ఐటీ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ తెలుగుదేశం తరఫున ఏ విధంగా ఉన్నదనేది నిరూపించడం జరిగింది. అట్లాగే 76 దేశాలలో కూడా బాబు గారి ఘనత అనేది నిరూపించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఈరోజు కాంగ్రెస్ అధికారం వచ్చినా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది. నిజంగా ప్రజలకు సేవ చేసే పార్టీ ఏదైతే అదొక తెలుగుదేశం పార్టీ. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ అని చెప్పక తప్పదు. మరి ఆంధ్రప్రదేశ్లో రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండింటిని కూడా ఒక తాటిపై నడపాలన్నా కూడా ఆ సత్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఆయన విజన్ కూడా చాలా గొప్పది. ఫ్యూచర్ రాబోయే తరాలకు కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది. ఈ ఐటీ రంగాన్ని ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి సత్తా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది. అయితే ఈ అంటే ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి చేసే విధానాలు కూడా బాబు గారే బాగుంటాయి. దీంట్లో బాబు గారిని ఎవరు విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి. తెలంగాణ అభివృద్ధి అంటే ఒక చంద్రబాబు నాయుడు వలన అయింది. అది అనేక రంగాల్లో, ఐటీ రంగం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ విమానాశ్రయం కావచ్చు, లేకపోతే బ్రిడ్జెసే కావచ్చు, లేకపోతే అనేక రంగాల్లో ముందు ఉండి పనిచేసింది కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ముందు తరాలకు కూడా ఒక నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి అవకాశాలు కూడా ఈయనకే. ఇలాంటి లీడరు ఇండియాలోనే లేడు. ఇది అన్నది మేము కూడా కాదు, ఇతర దేశ ప్రధానమంత్రులే అయ్యారు. ఇతర దేశ ప్రధానమంత్రులే చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. ఈయన అంటే భారతదేశాన్ని పరిపాలించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఆయన పరిపాలక దక్షకుడుగా పేరు తెచ్చుకున్నందుకు రాబోయే ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు ఆయనే, ఆంధ్రప్రదేశ్కు ఆయనే. కాబట్టి మేము ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.